పక్కన ఇమ్మీడియట్ గా వాళ్ళ ఆదాయం పెంచుతూ వాళ్ళకి ఏదైనా సబ్సిడీ ఇచ్చి దీర్ఘకాలంలో అంటే 3-4 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి ఆదాయాన్ని 2 పెంచడానికి ఏమేం చేయాలో చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ప్రతి ఒక్క ఇంటి వివరాలు మనం సేకరించుకొని తద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. మన వాళ్ళు బాగా సెటిల్ అయిన వాళ్ళు బయట కూడా వెళ్ళారు, వాళ్ళందరినీ కూడా పిలిపిస్తాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ఆ ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అది ప్రారంభం మన కుప్పంలో జరుగుతుందని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. కుప్పం నాకు ఎప్పుడు ఒక స్ఫూర్తి. ఏ మంచి కార్యక్రమం చేయాలని ఇక్కడనే ప్రయోగం చేశాను. జన్మభూమి ఇక్కడి నుంచే ప్రారంభమైంది. మీరిచ్చిన ఆలోచనలే ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కి ఈరోజు మళ్ళీ నవ్య ఆంధ్రప్రదేశ్ కి ఆదర్శం అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే గుడివంకలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి, యానగానేపల్లిలో ధర్మరాజుల టెంపుల్ కి 60 లక్షల రూపాయలు ఇచ్చాం. రాళ్ళగంగమ్మ టెంపుల్ కి 66 లక్షలు ఇచ్చాం. వన్యకుల క్షత్రియ కమ్యూనిటీ హాల్కి 50 లక్షలు ఇచ్చాం. కురబ కమ్యూనిటీ హాల్కి 50 లక్షలు ఇస్తే ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేకుండా ఈ ప్రభుత్వం అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. వాల్మీకి భవన కోసం 50 లక్షలు ఇచ్చాం. రాళ్ల గంగమాంబ గ్రామంలో స్టేడియం కోసం 2 కోట్ల రూపాయలు ఇస్తే అది కూడా ఇది పెట్టే పరిస్థితికి వచ్చారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కోసం ఈ మండలంలోనే 25 కోట్లు ఇస్తే అది కూడా పెండింగ్ పెట్టారు. గ్రీన్ హౌస్ అయితే డబ్బులు కూడా మానేశారు, సబ్సిడీ మానేశారు. హార్టికల్చర్ సబ్సిడీ 60% ఇచ్చి టమోటా గాని, వంగ గాని, పూలు గాని మనం ఆర్థిక సహాయం చేసి అది కూడా నిలిపేశారు. మైక్రో ఇరిగేషన్ డబ్బులు ఇవ్వడం లేదు. ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ అడుగుతున్నారు, యువత మళ్లీ గుడిపల్లిలో ఇండస్ట్రీస్ రావాలి, యువత బాగుపడాలని అడుగుతున్నారు. ఈ గుడిపల్లిలో జూనియర్ కాలేజీ పెట్టినా, ద్రవిడ యూనివర్సిటీ పెట్టినా, అగస్తా ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొచ్చినా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చాం. కుప్పంలో మెడికల్ కాలేజ్ కూడా మనమే తీసుకొచ్చాం. మళ్ళీ ఈ గుడిపల్లిలో కుప్పంలో ఇండస్ట్రీస్ పెట్టి ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడ మినీ మార్కెట్ కూడా పెట్టమన్నారు హార్టికల్చర్ కోసం, అది కూడా చేస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒక్క విషయం అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరినీ, 5 ఏళ్లుగా ఒక్క రోడ్డన్నా ఒక తట్ట మట్టేశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆ రోజు మనం వేసిన రోడ్లు అవునా కాదా అని అడుగుతున్నా. 5 ఏళ్లలో 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు గ్రామాల్లో వేశాం. ఒక్క రోడ్డు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఇంటింటి ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో వీధి దీపాలు అయితే ఎల్ఈడి బల్బులు పెట్టాం. అవి సరిగా వెలుగుతున్నాయని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రతి ఒక్క ఊర్లో చెత్త అంతా కూడా క్లీన్ చేయడానికి ప్రత్యేక వ్యవస్థ పెట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఒక వేస్ట్ కన్వర్షన్ చేసి చెత్తను కన్వర్ట్ చేసి దాని నుంచి కాంపోస్ట్ ఎరువులు తీసాం. అవి ఎక్కడన్నా ఉన్నాయి, ఆ షెడ్లు పనిచేస్తున్నాయని అడుగుతున్నా. ఆ షెడ్లు కూడా పోయినాయి. కడాన అందేనియవా కాలువ ఎంతలో తీసుకొస్తే అది కూడా చేయలేకపోయారు. అందుకే చెప్పా ఆ కాలువను కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. గ్రామంలో ఇంకా ఎక్కడైనా రోడ్లు లేకపోతే, గ్రామంలో మరుగుదొడ్డు లేకపోయినా, గ్రామంలో ఎక్కడన్నా వీధి దీపం లేకపోయినా, గ్రామంలో ఎలాంటి